హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సఖీ. ఈ వీడియోలో నేను ఒక హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ హెయిర్ మాస్క్ వల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఈ హెయిర్ మాస్క్ ఎవరు యూస్ చేయొచ్చు అంటే హెయిర్ బాగా డ్రైగా, ఫ్రిజీగా అండ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు యూస్ చేయొచ్చు. ఇందులో నేను 4 ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి అలోవెరా జెల్. అలోవెరా జెల్ వల్ల యూజెస్ ఏంటంటే స్కాల్ప్ని నీట్గా క్లెన్స్ చేస్తుంది అండ్ హెయిర్ బ్రేకేజ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కర్డ్ వచ్చేసి ఒక న్యాచురల్ కండిషనర్ లాగా యూజ్ అవుతుంది అండ్ ఎక్కువగా చిక్కులు పడే వాళ్ళకి మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఈజీగా డీటాంగిల్ చేసుకోవచ్చు, చిక్కులు ఎక్కువగా పడవు. అండ్ వేపాకు డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె మాయిశ్చరైజింగ్కి యూజ్ అవుతుంది. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ని బాగా మెత్తగా స్మూత్గా పేస్ట్ చేసుకొని ఈచ్ హెయిర్కి నీట్గా ఈచ్ లేయర్ తీసుకొని అప్లై చేసుకోవాలి. ఫస్ట్గా మాస్క్ అప్లై చేసే ముందు హెయిర్ మొత్తం నీట్గా డీటాంగిల్ చేసుకోవాలి. చిక్కు ఏమీ ఉండకూడదు. చిక్కు ఏమీ లేకుండా చూసుకొని ఈచ్ లేయర్ ఒక్కొక్క పాయ తీసుకొని నీట్గా హెయిర్ మాస్క్ అనేది అప్లై చేసుకోవాలి. అలా హెయిర్ మొత్తం కింద రూట్స్ నుండి ఎండ్స్ వరకు అప్లై చేసుకోవాలి. మాస్క్ అప్లై చేసే ముందు ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. అందరికీ అన్నీ పడవండి. సో ప్యాచ్ టెస్ట్ ఈజ్ మస్ట్. వేపాకు కూడా కొందరికి పడదు. సో వేపాకుని అవాయిడ్ చేసి ఓన్లీ అలోవెరా అండ్ కర్డ్ కూడా యూజ్ చేసి హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసుకోవచ్చు. హెయిర్ మాస్క్ కంప్లీట్గా అప్లై చేసుకున్న తర్వాత ఒక 40 మినిట్స్ నుండి 1 అవర్ సేపు ఉంచుకొని తర్వాత నీట్గా మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి. మీకు ఫస్ట్ యూజ్లోనే మంచి రిజల్ట్స్ తెలుస్తాయి. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. హెయిర్ వాష్ చేసిన తర్వాత అంతా వేపాకు అదంతా కొంచెం హెయిర్లో చిక్కుకొని ఉంటుంది. సో హెయిర్ మొత్తం డ్రై అయిన తర్వాత అది మొత్తం రాలిపోతుంది. సో ప్రాబ్లం ఏం లేదు. కర్డ్ యూస్ చేసినందువల్ల మనకి న్యాచురల్గానే కండిషనింగ్ అయిపోతుంది. సపరేట్గా మనం ఏమీ హెయిర్ కండిషనర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు.